అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. 6వ నామంలో శ్రీమతే నమః అని కీర్తిస్తున్నారు శంకరాచార్యుల వారిని. శ్రీమతే నమః అన్న నామానికి అర్థం శ్రీమంతుడైన వాడు అన్న బాహ్యార్థం కింద సులభంగా తీసుకోవచ్చు. శ్రీమంతుడు అంటే ఐశ్వర్యవంతుడు, శ్రీ అంటే లక్ష్మి, విశేషమైనటువంటి సంపద కలిగినవాడు, శోభ కలిగినవాడు, మనోజ్ఞత్వము కలిగినవాడు అని అర్థం. అయితే శంకరాచార్యుల వారికి సంపద కలిగి ఉండడం అన్నమాట ఎట్లా అన్వయం అవుతుంది? ఆయన సన్యాసాశ్రమంలో ఉన్న వ్యక్తి. ఆయన ధనాన్ని కూడబెట్టడం కానీ, ఆయన ధనం తన కోసమని నిల్వ చేసుకోవడం కానీ, ఆయన ఆస్తులు పెంచుకోవడం కానీ, ఆయన భోగం అనుభవించడం కానీ ఉండనప్పుడు ఆయనకి ఐశ్వర్యము ఆపాదించి మాట్లాడడం ఎలా కుదురుతుంది అంటే, శ్రీ అనేటటువంటి బీజాక్షరాన్ని పరిశీలిస్తే అందులో శకార రకార ఈకారములు ఉంటాయి. ఈ శకార రకార ఈకారములు ఏవైతే ఉన్నాయో అవి మూడిటిని ప్రతిపాదన చేస్తాయి. శకారం ఎప్పుడూ కూడా ఆనంద సంబంధమైన విషయాన్ని ప్రతిపాదిస్తుంది. శ్రీకారము పేరు ముందున్నది. ఆయన శ్రీమంతుడు, శ్రీ కలిగిన వారు అన్న మాటకు అర్థం ఏంటంటే నిరంతరము ఆనందముగా ఉంటారు. 2 రా విశేషమైనటువంటి తేజస్సు కలిగిన వారు. రకారము తేజో సంబంధం, ఈ చైతన్య సంబంధం, విశేషమైనటువంటి చైతన్యము కలిగినటువంటి వారు. చిత్శక్తి అంటాం కదా, అంటే బాగా గ్రహణశక్తి కలిగి ఉండడం, అన్ని విషయములను తెలుసుకుని ఉండడం, విస్మృతి లేకపోవడం, మర్చిపోకుండా అంత గొప్పగా జ్ఞాపకంలో ఉన్న కారణం చేత సర్వజ్ఞత్వం. ఏది చదివారో ఏది విన్నారో అవన్నీ ఆయనకి స్ఫురణలో అట్లాగే నిలబడి ఉంటాయి. అటువంటి ఈ చైతన్య లక్షణం ఇవి కలిగినటువంటి వ్యక్తి కాబట్టి శ్రీమంతుడు, కాబట్టి శ్రీమతే నమః. ఇది బాగానే ఉంది. శంకరాచార్యుల వారికి అవన్నీ ఉన్నాయనుకోండి, చాలా గొప్ప విషయమే. అది ఎవ్వరూ కూడా తక్కువ చేసి మాట్లాడడానికి అవకాశం లేదు. అటువంటి గుణములు ఉండడం ఎంతో గొప్ప విశేషం. అయితే ఈ శకారము చేత ప్రతిపాదింపబడేటటువంటి ఆనంద సంబంధమైన విషయం ఏదుందో ఆ ఆనంద సంబంధమునందు రమించేటటువంటి వ్యక్తికి ఒక లక్షణం ఉంటుంది. దాని యందు ఇతరుల యొక్క దోషములను సహించగలిగినటువంటి శక్తి ఉంటుంది. ఎందుకనంటే తన ఆనందము ఇతరుల చేత నియంత్రింపబడుతోందనుకోండి. వాళ్ళు నాకు అనుకూలంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను, వాళ్ళు నాకు ప్రతికూలంగా ఉంటే నేను సంతోషంగా ఉండలేను, నేను వెంటనే చాలా బాధపడిపోతాను అన్నాను అనుకోండి. నా ఆనందం, నా సంతోషం ఎప్పుడూ కూడా పూర్ణములు కావు. ఎందుకనంటే అవి పరిమితములు. అవతల వారి యొక్క ప్రవర్తనని బట్టి నా ఆనందం ఉంటుంది. అవతల వారు సక్రమంగా ఉండకపోతే, నాకు అనుకూలంగా లేరనో, నాకు దూరం జరిగిపోతున్నారనో,
నా మీద ప్రీతి వారికి తగ్గిపోయిందనో నాకు అనిపించింది అనుకోండి, వెంటనే నేను దుఃఖంలో మునిగిపోవచ్చు. అయ్యో వాళ్ళు నాకు దూరం అయిపోయారని. ఇతరుల వలన పరిమితిని పొందడం కాదు, తన ఆనందమునకు కారణం తన జ్ఞానం. జ్ఞానము చేత ఆనందమును పొంది ఉండడం. ఈ ఆనందమును పొందిన వ్యక్తి ఇతరుల యొక్క దోషములు ఎన్నిటినైనా సహించగలిగి ఉంటారు. ఎందుకనంటే సహించలేకపోవడం అన్నమాట ఎప్పుడు వస్తుంది? ఆ దోషం వల్ల నేను చాలా బాధపడిపోయాను అనుకోండి, నన్ను ఇంత బాధకి గురి చేశారు అని చెప్పి నేను సహించలేకపోవచ్చు. కానీ అసలు అవతలవారు దోషం చేసినా నాకు అది ఏమీ బాధ కలిగించకుండా నా జ్ఞానము వలన నేను ఎప్పుడూ ఆనందమునందు ఉండడం నాకు అలవాటైతే ఇతరుల యొక్క దోషములను సహించగలిగిన స్థితి సహజముగా అంకురిస్తుంది. అటువంటి స్థితి కలిగిన వారు. అందుకే ఆయనతో ప్రారంభంలో విభేదించినటువంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది. ఎందుకనంటే అన్ని అవైదికమైన వాదనలు ఉన్నాయి. అంతమంది ఆయనతో విభేదించిన వారు అడుగు తీసి అడుగేస్తే ఆయనతో వాదించడమే పని. ప్రతివాడు ఆయనతో వాదించేవాడు, ఆయన్ని ఎట్లాగైనా గెలవాలని చూసేవారు, ఎవరి సిద్ధాంతం వాళ్ళు నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేసేవారే తప్ప ఆయన ఒక చోట చెప్పినది అంత గొప్పగా జనామోదాన్ని పొందింది, అంత గొప్పగా ఆయన విద్వాంసుల్ని కూడా తన సిద్ధాంతము చేత మెప్పించగలిగారని ఆనందించగలిగిన వారు ఉండే అవకాశం కాదు. అంతటి మహనీయుడు అనగలిగినంత విశాల హృదయం కూడా ఉండదు. ఆయనని తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేయడం, ఆయన సిద్ధాంతాన్ని తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేయడం, ఇవి ఎక్కువ. కాబట్టి ఆయనతో విభేదించే వాళ్ళు ఉన్నారు. ఆయనతో నిరంతరం వాదనే 32 సంవత్సరాల వయస్సులో అవైదికమైన వాదనలను ఖండించడానికి యావత్ భారతం పర్యటించినప్పుడు ఆయనకి శారీరకమైన హాని చెయ్యాలని ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు. అంత కక్షతో వ్యక్తులు కూర్చుని ఉండగా ఆయన తనంత తానుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ప్రేమతో ప్రవర్తించి వాళ్ళ ఎందున్న దోషాన్ని వాళ్ళు ఒప్పుకునేటట్టు చేసి మంచి ఉంటే మంచిని కాపాడి వాళ్లే కన్నీళ్లతో ఆయన్ని కౌగిలించుకుని పాదముల మీద పడేటట్టు చేసుకోగలిగారు. అంటే ఎంత దోషములను సహించగలిగినటువంటి స్థితి ఉండాలి. అంత సహనం ఉండడం అంటే, అంత సహనంతో అంత శాంతమూర్తిగా అట్లా ప్రవర్తించడం అంటే దానికి కారణం ఆయన ఇతరుల యొక్క దోషముల వలన కానీ ఇతరుల యొక్క పొగడ్త వలన కానీ ప్రభావితం కారు. తన జ్ఞానము చేత తాను ఎప్పుడూ ఆనందంగా ఉండగలరు. అందుకని శకారము అన్వయమైంది. అక్కసుతో మాట్లాడనివ్వండి, విమర్శించనివ్వండి, అదే భరించగలిగినటువంటి స్థితి. అట్లాగే ఆయన యొక్క తేజస్సు రెండో బీజాక్షరమైనటువంటి రకారం అగ్ని సంబంధం. అగ్ని ఎక్కడ చెప్పబడినా తేజో సంబంధం. అగ్ని, తేజస్సు, వాక్కు ఇవన్నీ రకారము చేత ప్రతిపాదింపబడతాయి. ఈ రకారము అన్వయం అయింది శ్రీకారంలో అంటే దాని అర్థం ఏమిటంటే ఆయన ఎంత గొప్ప దోషాన్నైనా సరే, అది ఎంత గొప్ప దోషం కానివ్వండి, దాన్ని కడగగలిగినటువంటి శక్తిని పొందినవారు. ఒకసారి మీరు ఆయనని వ్యతిరేకించి ఆయన దగ్గరికి వెళ్ళినా, ఆయన యందు భక్తితో ఆయన దగ్గరికి వెళ్ళినా, ఆయన గొప్పతనం ఎక్కడుంది అంటే ఒకసారి వెళ్ళడం అంటూ జరిగితే, శంకరాచార్యుల వారి పాదములు పట్టుకోవడం అంటూ జరిగితే మన యందున్న దోషములను ఆయన కడిగేస్తారు. అది ఆయనకున్నటువంటి గొప్ప లక్షణం. అందుకే చూడండి, పాపజీవనం వైపు ప్రవర్తించే వారందరినీ కూడా, వేద వ్యతిరిక్తమైనటువంటి ధోరణికి అలవాటు పడిన వారందరినీ కూడా ఆయన అనునయంతో మాట్లాడిన మాటలు, ఆయన ఒక బ్రాహ్మణుణ్ణి కాశీపట్టణంలో అడ్డుపెట్టి చెప్పినటువంటి మోహముద్గరంలోని శ్లోకాలు ఆనాడు కాదు, ఆనాటికి ఈనాటికి ఏనాటికి ఆ శ్లోకాలు చదివితే దేనికిరా మనకి పాపం అనిపిస్తుంది. అంత గొప్ప ప్రబోధం చేయగలిగారు. అంటే మన పాపమును దోషమును కడుగుతారాయన. దానికి ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఆయన ఒక ప్రశ్న వేశారు. వయసి గతే కామ వికార శుష్కే నీరే కక్కాసార క్షీణే విత్తే కప్పరివార
జ్ఞాతే తత్వే కస్సంసార. ఆలోచించు సోదరా. వయసి గతే కామ వికార. శరీరంలో పటుత్వం అనేటటువంటిది ప్రాయమునందు వయస్సులో ఉన్నప్పుడే సంభవం. విశేషమైన పటుత్వం ఎప్పుడు ఉంటుంది? వయస్సు ఉన్నప్పుడు ఉంటుంది. ఆ వయస్సులో నీకు బాగా శక్తి ఉన్న కాలంలో నువ్వు కామ వికారానికి లొంగిపోయి చెయ్యకూడని దోషములన్నీ చేస్తే ఆ తర్వాత వయసు ఉడిగిపోయిన తరువాత తనంత తాను కామ వికారము పోతుంది. ఇవి నేను అనుభవించిన విషయాలా ఏమీ అనిపిస్తుంది. ఏ విధమైన కామ వికారం ఉండదు. అప్పుడు ఇక నువ్వు దోషం చేసే అవకాశం ఎటూ లేదు. కానీ నీకు శక్తి భగవంతుడు ఇచ్చినప్పుడు ఆ శక్తిని సద్వినియోగం చేసుకోవడం పోయి దాన్ని కామ వికారం కోసం వాడేసుకున్నావే, అప్పుడు ఎంత భ్రష్టుడు అయిపోయినట్టు. ఈశ్వరుడు శక్తిని ఇచ్చినప్పుడు వాడుకోలేదు. శక్తి ఉడికిపోయిన తరువాత ఇప్పుడు నేనేం అనుభవించలేదని ఏడుపు మిగిలిపోయింది ఇంకాను. అప్పుడు మనసుతో బాధపడడం అప్పుడు, శరీరంతో పాడైపోవడం అప్పుడు. ఏమిటి మూట కట్టుకున్నావు నువ్వు? ఇంత గొప్ప శరీరాన్ని ఇంత గొప్ప మనసుని భగవంతుడు ఇస్తే దాంతో నువ్వు సాధించింది ఏమిటి? శరీరము పాడైపోయింది, మనసు పాడైపోయింది. అవి రెండూ దేనికి పనికొచ్చాయంటే ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు కామ వికారమునకు పాడి చేసావు. ఒంట్లో ఓపిక అయిపోయిన తర్వాత ఇక కామ వికారం లేదు కాబట్టి అయ్యో నేను ఇప్పుడు అనుభవించలేనని ఏడుస్తున్నావు. పోలా వయసి గతే కామ వికార శుష్కే నీరే కక్కాసార. చెరువులో నీళ్లు ఇంకిపోయిన తర్వాత అక్కడ ఒక్క చొక్క నీరు లేనప్పుడు ఎవరైనా వెళ్ళి అదిగోనండి చెరువు అంటే చెరువు ఏమిటంటే అక్కడ చెరువే ఉందంటారు. నీరు ఇంకిపోయిన తర్వాత చెరువు ఏమిటి? శక్తి ఉడిగిపోయిన తర్వాత అప్పుడు ధర్మం పాటిస్తానంటే ఏం పాటిస్తావు? ధర్మం ఎప్పుడు ఆచరించాలి? ధర్మం ఆచరణ సంబంధం. నిన్ననే కదా చెప్పుకున్నాం, ఆచార ప్రభవో ధర్మ. నీ ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు నువ్వు తప్పు చెయ్యగలిగిన శక్తి ఉండి కూడా శాస్త్రమునకు కట్టుబడి చెయ్యనప్పుడు నువ్వు శయునుడువు. అందుకు కదా శిష్టాచారం అన్న మాట నిన్న చెప్పుకున్నాం. అది నీ అంత నీకుగా కట్టుబడడం రావాలి. లేకపోతే వయసిగతే కక్కామ వికార శుష్కే నీరే కక్కాసార క్షీణే విత్తే కప్పరివారు. 4 రూపాయలు ఉన్నంతసేపు వెనకాతల అబ్బో ఎంతమంది తిరుగుతారో. ఆ 4 రూపాయలు అయిపోయాయి అనుకోండి, ఆ వైభవం పోయిందనుకోండి, నిజంగా ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు ఎవరో వాళ్ళు మాత్రమే వెనక నిలబడి ప్రశాంతతనివ్వడానికి ప్రయత్నిస్తారు. మిగిలిన వారికి ఏం కావాలి? ఇప్పుడు ఆ వైభవం ఏది? ఆ డబ్బేది? ఒక్కడు పలకరించేవాడు కూడా ఉండడు. కాబట్టి క్షీణే విత్తే కప్పరివారో. డబ్బులు అయిపోయిన తర్వాత నీ వెనక ఎవరు ఉండరు, వాళ్ళందరినీ చూసుకుని మురిసిపోతున్నావు. కానీ ఆ 4 రూపాయలు లేని స్థితి వచ్చిన నాడు నీ వెనక ఉండేవాళ్ళు ఎవ్వరు లేరు. అప్పుడు ఇప్పుడు కూడా ఉండగలిగిన వాళ్ళు ఎవరంటే ఆ విశాల హృదయం ఉండి ఆ ధర్మమునందు అనురక్తి ఉన్న వాళ్ళు మాత్రమే ఉంటారు. వాళ్ళు ఆధారపడవలసిన వాళ్ళు. కాబట్టి క్షీణే విత్తే కప్పరివారో జ్ఞాతే తత్వే కస్సంసార. ఒకసారి జ్ఞానమును పొందిన వ్యక్తికి ఇంక సంసారం అన్న మాట ఎక్కడుంది? సంసారం అన్న మాటే లేదు. కాబట్టి సోదరా ఆలోచించు, ఎందుకు పాడైపోతావు? ఆయన వేసినటువంటి ఒక్క ప్రశ్న మనిషిని, నిజమే నేను ఎందుకు పాపాలు చేయాలి, ఈ పాపాల ఫలితాన్నంతటినీ ఏం చేస్తాను, మూట కట్టుకుని నేనే పట్టుకుపోవాలి, నేనే అనుభవించాలి, నాకెందుకు అన్న ధోరణి కలుగుతుంది. అంటే తన వాక్కుల చేత పాపములను కడుగుతారు, దోషములను కడిగేస్తారు. అలా కడిగేయగలిగిన లక్షణం 2 ఆయన స్మరణ చాలు. శంకరుల్ని స్మరించడం, శంకరుల భక్తి, శంకరుల ప్రదక్షిణం, శంకరులకి నమస్కారం, శంకరుల స్తోత్రాలు చదువుకోవడం, ఆయనకి నమస్కారం చెయ్యగలగడం చాలు మన పాపాలు కడిగేయడానికి. 3 ఆయన యొక్క చైతన్య శక్తి, అది మన అజ్ఞానాన్ని తీసేస్తుంది. చిత్ శక్తే కదా మరి గొప్పది. ఆ చైతన్యాన్నే శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఎంతో కీర్తిస్తారు. కతిచన చిదానందలహరి అంటారమ్మా, ఎవరో ఎక్కడో తెలుసుకోగలుగుతున్నారమ్మా అని. అటువంటి ఆ చిత్ శక్తి మన యొక్క అజ్ఞానమును తీసేస్తుంది. అజ్ఞానం అంటే తెలియనితనం, మోహం. ఆ మోహం, ఆ అజ్ఞానం ఏదుందో అదే ఎన్నో దోషాలు మనతో చేయిస్తూ ఉంటుంది. ఆయన వేసినటువంటి ఒక్క ప్రశ్న
అంత గంభీరమైన ప్రశ్న వేసేవారు. నువ్వు అది చేయకు, ఇది చేయకు, అజ్ఞానంలో ఉన్నావు, మోహంలో ఉన్నావు, ఇవన్నీ మాట్లాడేవారు కాదు. ఎంతో ప్రేమగా సోదరా అని పిలిచి, నిజానికి మోహముద్గరం మొదలుపెట్టినప్పుడు భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అని మూఢమతే అని పిలిచినా మధ్యలోకి వచ్చేటప్పటికీ సోదరా అని పిలిచి, నువ్వు ఆలోచించు, నువ్వు ఆలోచించి జవాబు చెప్పు, తొందరపడక్కర్లేదు, ఇప్పుడు నాకేం నువ్వు దానికి జవాబు చెప్పమని నేను అడగను. నువ్వు ఇన్ని పాపాలు చేయకూడనివన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు కదా, ఈ చేసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి పాపాలన్నీ ఎందుకయా అని అడిగితే, మా ఆవిడ సుఖంగా ఉండాలి, మా పిల్లలు సుఖంగా ఉండాలి, నేను సుఖంగా ఉండాలి, ఇది కదా మాట్లాడుతున్నావు. ఎంతసేపు మాట్లాడినా నీ భార్య పిల్లలు ఇవే మాట్లాడతావు, సంసారం అని. నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పు. కాతే కాంత, భార్య 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 అంటున్నావు కదా, ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె నీకు పుట్టుకతో నీ పక్కన లేదుగా, మధ్యలో వచ్చింది. ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? అదేమిటండి నాకెలా తెలుస్తుంది? మా అత్తమామలకు పుట్టింది. మీ అత్తగారి కడుపులోకి ఎప్పుడు వచ్చింది? ఏమో, ఆ లోపల శరీరం ఎప్పుడు తయారైందో, అందులోకి ఆ జీవుడు, ఆ చైతన్యం ఎప్పుడు ప్రవేశించిందో ఎవరికి తెలుసు? అసలు ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతుందో నీకు తెలియదు. కానీ అంత మమేకం అయిపోయావా? ఉండవలసిందే. గృహస్థాశ్రమంలో భార్య మీద ప్రేమ ఉండవలసిందే. కానీ అది సమస్త పాపకర్మలకి కారణం కావడానికే. కాతే కాంత. పోన్లే, పిల్లలను అంత వ్యామోహపడిపోయి పిల్లలకి ఇచ్చేయాలి, పిల్లలకి ఇచ్చేయాలి, పిల్లలకి ఇచ్చేయాలి, పిల్లలకి మిగిల్చేయాలి అంటున్నావు కదా, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? పోనీ మీ ఆవిడంటే నీకు తెలియదు, మీ అత్తగారి కడుపులోంచి వచ్చింది. నీ పిల్లలు నీ భార్య కడుపులోంచి వచ్చారు. నీ భార్య కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ చైతన్యం? నీకు ఆ అనుబంధం, కొడుకు అన్న పేరుతో ఏ జీవుడు వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు? ఏమో. పోని కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర. మీ ఆవిడ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. నీ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, ఎన్నాళ్ళు నీతో ఉంటారో తెలియదు, నువ్వు వాళ్ళతో ఎన్నాళ్ళు ఉంటావో తెలియదు. ఎందుకంటే వాళ్ళకన్నా ముందు నేనే వెళ్ళాలిగా. కాబట్టి కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర. కస్యత్వం, నువ్వెవరు? నా పేరు కోటేశ్వరరావు అండి. ఎవరు పెట్టారు? మా నాన్నగారు పెట్టారు బాలసారిలో. ఆ పేరు పెట్టకముందు, పెట్టకపోయినా ఉన్నాను నేను. కస్యత్వం, ఎవరు నువ్వు అసలు? ఎక్కడి నుంచి వచ్చావు? కుతయాయాత, మీ ఆవిడ ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, మీ పిల్లాడి జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? మా అమ్మగారి కడుపులోంచి వచ్చావు. మీ అమ్మగారి కడుపులో ఎలా ఉన్నావు అప్పుడు చీకట్లో? ఎక్కడి నుంచి వచ్చి జీవుడు మీ అమ్మగారి కడుపులో తయారవుతున్న శరీరంలోకి ప్రవేశించావు? ఎలా చైతన్యంతో అమ్మగారి కడుపులోంచి బయటికి వచ్చి ఏడిచావు? ఏమని ఏడిస్తే ఈశ్వరుడు అనుగ్రహించాడు, ఏమైనా గుర్తుందా? పోనీ ఎన్నాళ్ళు ఉంటావు? ఇక్కడి నుంచి ఎక్కడికి వెడతావు? ఏమైనా ఆలోచించావా ఎప్పుడన్నా? ఈ మధ్యలో ఉన్న లోపల వీళ్ళందరూ బాగుంటే చాలని అన్నీ వదిలి పాపాలా? ఈ ఫలితం మూట కట్టుకుపోబోయ్. ఎందుకు చేస్తున్నావు? తత్వం చింతియ తదీయ భ్రాత. తత్వం ఆలోచించు భ్రాత, సోదరా. శంకరాచార్యులు వారు అనవలసిన మాట అది. అంటే అది సహించడం, కడిగేయడం అంటే అది. ఆయన ఏమనరు, ఎంతో ప్రేమగా సోదరా ఎన్నో ఆలోచిస్తున్నావు, భార్య అంటావు, పిల్లలంటావు, నేను వద్దంటలేదో, ఉండవలసిందే గృహస్థాశ్రమంలో ప్రేమ అనుబంధం. కానీ మరీ ఇన్ని పాపకర్మలు కూడా చేసేసేయడం కోసమా? ఆలోచించి ఒక్కసారి. అసలు వీళ్ళు ఎవరో నీకు తెలియదు, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. నీకు తెలియని వాళ్ళకి ఎవరికైనా ఏమైనా చేయమంటే మాత్రం వాళ్ళు ఎవరో నాకు తెలియదండి అంటావు. వీళ్ళు ఎవరో నీకు పెద్ద తెలిసిపోయింది ఏమిటి? ఏమిటి తెలిసిపోయిందని చేసేస్తున్నావు వీళ్ళ కోసం? నీకు ఏం తెలుసు? ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, ఎక్కడికి పోతారో తెలియదు, ఎన్నాళ్ళు ఉంటారో తెలియదు, నువ్వు ఉంటావో తెలియదు, వాళ్ళు ఉంటారో తెలియదు. ఈ పాటి దానికి ఇంత అల్లరపడిపోతున్నావా? తత్వం చింతియ తదీయ భ్రాత. ఎంత కడుగుతున్నారు అజ్ఞానాన్ని ఒక్క శ్లోకంలో. వంట పట్టిందనుకోండి, ఎంత జాగ్రత్తగా ఉంటాడు. అదేం పెద్ద ఉపన్యాసాలు చెప్పేదో పెద్ద వైరాగ్యంగా డంపించేసుకుని ఉండక్కర్లేదు. తెలుసుకోవలసింది తెలుసుకుని ఎంతలో ఉండాలో అంతలో ఉండి తన బ్రతుకు తాను జాగ్రత్తగా బతకడం అలవాటైతే చాలు. అంటే
ఆయన అజ్ఞానం తీసేసి జ్ఞానం ఇవ్వడానికి, మన యొక్క అజ్ఞానమును కడిగేయడానికి ఈకారమన్న బీజాక్షరంతో కలిపి ఆయన అజ్ఞానమును తొలగిస్తున్నారు. కాబట్టి శకార రకార ఈకారములు అన్వయమైనటువంటి వ్యక్తి కాబట్టి శ్రీకారమున్నవారై శ్రీమంతులయ్యారు. అందుకని శ్రీమతే నమః. ఆయనకున్న గొప్ప సంపద భక్తి. లోకంలో అన్ని ఐశ్వర్యముల కన్నా పెద్ద ఐశ్వర్యం ఏది అంటే భక్తిని మించిన లక్ష్మి లేదు. భక్తియే మహాలక్ష్మి. అందుకే లక్ష్మణస్వామికి లక్ష్మణుడని పేరు పెట్టారు. లక్ష్మణో లక్ష్మీ సంపన్న. లక్ష్మీ సంపన్నుడు లక్ష్మణుడు. ఏమిటి ఆయన లక్ష్మి? రాముడితో అరణ్యవాసానికి వెళ్ళాడు, అక్కర్లేని అరణ్యవాసం. దశరథుడు పంపాడా? ఎందుకు వెళ్ళాడు? ఎందుకు పడ్డాడు అన్ని కష్టాలు? అంటే భక్తిని మించిన లక్ష్మి లేదు. ఎంత కూడబెట్టి దాచిందైనా అర్ధరాత్రి వేళ అక్కడికి రాదు. కానీ భక్తితో ఉన్నవాడికి ఆపద వచ్చే ముందు ఈశ్వరుడు పరిష్కారాన్ని ముందు అక్కడ పెట్టి ఆపదనిస్తాడు, కర్మ ఫలితాన్ని అనుభవించవలసి వస్తే. అందుకే ఆ భక్తి ఎంత గొప్పగానైనా ఉపకరించగలదు. ఆయన కనకధారా స్తోత్రం చేసి పేద బ్రాహ్మణిని అనుగ్రహించలేదు. అట్లాగే అసలు భక్తి కన్న తల్లి పసిబిడ్డను ఎలా కాపాడుతుందో భక్తి కూడా అట్లా కాపాడుతుంది. శంకర భగవత్పాదులే ఒక చోట అంటారు, భక్తి కన్న తల్లి రెండూ ఒక్కలాగే ఉంటాయని. శివానందలహరి చేస్తూ ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచాశంఖ ముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం భవద్భవనాపర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి అంటారు. అమ్మ పసిపిల్లవాణ్ణి మంచం మీద పడుకోబెడుతుంది. వాడు అమ్మ దగ్గరికి వచ్చేటప్పటికీ, అమ్మ ముట్టుకునేటప్పటికీ, అమ్మ ముద్దు పెట్టేటప్పటికీ, అమ్మ ఒళ్ళో పడుకోబెట్టేటప్పటికీ వాడికి ఏడుపు ఆగిపోయి ఆనంద భాష్పాలు పడతాయి. భక్తి కలిగిన వాడు ఎప్పుడూ భగవద్భావన యందు ఆనందడోలికల్లో తేలిపోతూ ఆనందాశ్రువులు కారుస్తూ ఉంటాడు. ఆయనకి అది విసుగు కాదు. ఎంతసేపు చదివినా సంతోషం, ఎంత పూజ చేసినా సంతోషం, ఎంత చెప్పినా సంతోషం. ఆయనకి కాలమంతా సంతోషంలో గడిచిపోతాడు. అది వేరొకరి వలన ఆయనకి కలుగుతున్న సంతోషం కాదు, ఎవరో తెస్తే ఇచ్చిన సంతోషం కాదు ఆయనకి. ఎవరో అనుకూలంగా ఉంటేనో ప్రతికూలంగా ఉంటేనో రాలేదు ఆయనకి ఆ సంతోషం. ఆయన భక్తి వలన ఆయనకి కలుగుతోంది. కాబట్టి అది తల్లి లాంటిది. ఆనందాశ్రుభిరాతనోతి పులకం. భగవంతుడి గురించి తలుచుకొని వెంట్రుకలు నిక్కబుడుచుకుంటాయి. అంత ఆనందపడిపోతాడు, రోమాంచితమైపోతుంది. ఏడుస్తూ అమ్మ కనపడలేదని గొక్కపట్టిన పిల్లాన్ని అమ్మ వచ్చి నాన్న ఎత్తుకోగానే వాడికి ఆనందంతో రోమాంచితమైపోయినట్టు భక్తితో భగవంతుణ్ణి తలుచుకోగానే రోమాంచితమైపోతుంది భక్తుడికి. అందుకని భక్తుడికి భక్తి కన్న తల్లి. రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం భవద్భావనాపర్యంకే వినివేశ్య భక్తి జననీం. అమ్మ పిల్లవాడికి పాలిచ్చి పోషిస్తుంది. భక్తి వాచాశంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై. భగవంతుడికి సంబంధించినటువంటి వాక్కులు అనబడేటటువంటి శంఖంలోంచి ఆయన యొక్క కథలన్నవి చెవులతో జుర్రుకుంటాడు. నోటితో జుర్రుకుంటారు పాలు, చెవులతో జుర్రుకుంటాడు. జుర్రుకుని ఆ భగవంతుని యొక్క చరిత్ర లోపలికి వెడుతుంటే ఆనందపడిపోతాడు. అందరూ రకరకాల భూషణాలు పెట్టుకుని సంతోషిస్తే అమ్మ పిల్లవాడికి భూషణములు పెట్టదు. కనురాపు తగులుతుందని, వాడికి కనురాపు తగలకూడదని వాడు పడుకునే ముందు వాడికి విభూతి పెట్టి ఓ రుద్రాక్ష కడుతుంది. రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం. భక్తి అన్న తల్లి వాడికి విభూతి పెట్టి వాడికి రుద్రాక్షలు మెళ్ళో వేసి వాడిని కాపాడుకుంటుంది. అమ్మ పిల్లవాడిని పర్యంకంలో పడుకోపెట్టి దోమలు ఈగలు కుట్టకుండా దుప్పటి కప్పుతుంది. భక్తి నిర్మలత్వాన్ని ఇస్తుంది. ఎప్పుడు మనసులో ప్రశాంతంగా హాయిగా ఉంటాడు. ఆయనకి ఆ నిర్మలత్వం చెదిరిపోవడం అంటూ ఉంటే ఆ రజోగుణ సంపన్నం, ఆ తమోగుణ సంపన్నులైన వారి మధ్యలోకి వచ్చినప్పుడే ఆయనకి చీకాకు తప్ప. నిజంగా చెప్పాలంటే అది భరించి సహించగలిగితే వాళ్ళ మధ్య కూడా ప్రశాంతంగా ఉంటాడు శంకరాచార్యుల వారిలో. అది మరీ గొప్ప స్థితి కదా.
అందుకని రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి. అర్భకుణ్ణి తల్లి రక్షించినట్టు భక్తి అన్న కన్న తల్లి భక్తుడన్న అర్భకుణ్ణి రక్షించుకుంటోంది. శంకర భగవత్పాదుల యొక్క భక్తి ఎంత గొప్ప భక్తి! ఆయన తన కొరకు కాదు, ఒక పేద బ్రాహ్మణి కొరకు ప్రార్థన చేస్తే సాక్షాత్ మహాలక్ష్మి వచ్చి నిలబడి జవాబు చెప్పి కురిపించింది కనకవృష్టి. ఏదో కొద్దిసేపు కాదు, 1 గంట 36 నిమిషములు బంగారు ఉసిరికలు కురిశాయి. అంటే అంతటి మహాభక్తుడు. సర్వసాధారణంగా భక్తి జ్ఞానము రెండు విడివిడి ఉండవు, రెండు ఒకటే. కొంచెం కిందకొచ్చి ఆ సగుణమూర్తి యొక్క స్థితిని చూసి ఆనందపడిపోతాడు భక్తితో. ఆయనే జ్ఞానమనందు ఒకటిగా రమిస్తూ ఉంటాడు. కాబట్టి ఇన్ని ఉండడం మనోజ్ఞత్వం అని పిలుస్తారు. మనోజ్ఞత్వము అన్న మాటకు అర్థం ఏంటంటే ఎవరిని చూసేటప్పటికీ కన్నుల చేత చూసి ఆకర్షింపబడడం కాదు, అబ్బా ఏమి మహానుభావుడు రా అని మనసుకి శాంతి కలుగుతుందో, ఉద్వేగము అణిగిపోతుందో, అది మనోజ్ఞత్వం. అటువంటి మనోజ్ఞత్వమును శంకర భగవత్పాదులు పొంది ఉన్నారు అని చెప్పడం, అది మనందరికీ కూడా రక్షణ కారణమైనది అని చెప్పడమే శ్రీమతే నమః అని. ముక్తిప్రదాయకాయ నమః. అంత గొప్ప గుణములు ఉన్నటువంటి శంకర భగవత్పాదులు అంత శ్రీమంతులు. ఆ గుణములు ఆయన కొరకు కాదు. ఆయన యొక్క గుణములు దేనికి పనికొచ్చాయి అంటే, నిజానికి ఆయనకున్నటువంటి గుణములు ఆయన మనకి మోక్షమునే కటాక్షించడానికి కారణమయ్యాయి. మోక్షము అంటే సంసారము నుండి శాశ్వతమైనటువంటి విడుదల, జనన మరణ చక్రము నందు ఇక తగలవలసిన అవసరం లేకుండా, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం, ఇక మళ్ళీ మరణించవలసిన అవసరం లేకుండా శాశ్వతమైన విడుదల జ్ఞానము ద్వారా కటాక్షిస్తే దాన్ని మోక్షం అంటారు. అటువంటి మోక్షమునే శంకరాచార్యుల వారు ఇవ్వగలరు. ఎందుకని అంటే ఆయన చెయ్యి పట్టుకొని ఒక్కొక్క మెట్టు అంత ప్రేమతో పై వరకు ఎక్కించగలరు. శంకర భగవత్పాదుల యొక్క ప్రబోధాన్ని మీరు గమనిస్తే మీకు ఒక విషయం కనపడుతుంది. శంకరాచార్యుల వారి ప్రబోధం నాకు అందదండి, నాకు కష్టం అండి, నేను పట్టుకోలేదండి అని మీరు అనడానికి అవకాశం ఇవ్వరు ఆయన. సామాన్యమైనటువంటి భక్తి శ్లోకాల దగ్గర నుంచి గహనమైనటువంటి బ్రహ్మసూత్ర భాష్యం వరకు ఆయన ఇచ్చేశారు. మీకు ఏ స్థాయిలో ఉన్నా ఆ స్థాయిలో శంకరాచార్యుల వారు అక్కడికి వస్తారు. 2, మీ స్థాయిని ఎక్కడికైనా ఆయన తీసుకెళ్ళగలరు గురువుగా. ఆయన అనుగ్రహం కలిగితే ఆయనే మెట్టెక్కిస్తారు, ఆయనే దారి చూపిస్తారు, ఆయనే ప్రకాశింపజేస్తారు బుద్ధిని. అందులో నీ ప్రమేయం ఏమి ఉండదు, నువ్వు నిమిత్త మాత్రం అంతే. నిజానికి ఆయనే చేయిస్తుంటారు కార్యాన్ని. అది శంకరాచార్యుల వారి గొప్పతనం. అందుకే అసలు శంకరుల యొక్క ప్రజ్ఞ ఎక్కడుందంటే వారు దేశికులయ్యారు. దేశికులు అన్న మాటకు అర్థం ఏమిటంటే దిశానిర్దేశం. భవశంకర దేశికమే శరణం అంటాం. అసలు ఎక్కడికో వెళ్ళవలసిన చోటు ఉంటుంది, వెళ్ళవలసిన చోటు మీకు తెలుసు. ఏదో నేను విశాఖపట్నం వెళ్ళాలి, నేను వెళ్ళవలసిన చోటు తెలుసు. ఇప్పుడు నేను వెళ్ళవలసిన చోటు తెలుసు, నా దగ్గర వాహనం ఉంది, నేను వాహనం ఎక్కి నేను బయలుదేరిపోయాను అనుకోండి. బయలుదేరిపోయిన తర్వాత దాదాపు ఒక 500 మైళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏమంటే విశాఖపట్నం ఇంకెంత దూరం అని అడిగాను అనుకోండి. ఏమంటే విశాఖపట్నం తూర్పు వైపు ఉంది, మీరేమో పశ్చిమం వైపు వచ్చారు, విశాఖపట్నానికి దూరంగా ప్రయాణం చేస్తున్నారు. మీరు ఇటు కాదు రావాల్సింది, వెనక్కి తిరిగి మళ్ళీ వెళ్ళిపోండి. అంటే నేను వెనక్కి తిరిగి రావాలి. వెనక్కి తిరిగి చాలాసేపు వచ్చేసిన తర్వాత అయ్యయ్యో ఇటు వచ్చారా, తప్పండి, ఆయన ఎవరు చెప్పారో మీకు, ఇటు కాదు అటే అన్నాడు అనుకోండి. అప్పుడు అసలు చెప్పేవాడికి ముందు విశాఖపట్నం తెలిసి ఉండాలి. విశాఖపట్నం తెలిసి ఉన్నవాడైతే, విశాఖపట్నం ఎలా వెళ్ళాలో చెప్పగలిగిన వాడైతే వాడు నాకు చెప్పాలి. అసలు ఆయనకే విశాఖపట్నం ఎలా వెళ్ళాలో తెలియకపోతే ఇంక నాకు ఆయన ఏం చెప్తాడు. అసలు మనం చేరవలసినటువంటి చిట్ట చివరి లక్ష్యమైన భగవంతుణ్ణి చేరుకోవడానికి ఎలా వెళ్ళాలో చెప్పాలి అంటే ఆయన చేరుకున్నవారై ఉండాలి, ఆయన స్థితిని పొందినవారై ఉండాలి. కాబట్టి ఆయన దారి చూపగలరు. ఎవరికి? ఏ స్థాయిలో ఉన్నవారికైనా, ఏ స్థాయిలో ఉన్నవారికైనా ఆయన దారి చూపించి అడుగులు అటువైపుకి వేయించగలరు.
10 అడుగులేసినా 20 అడుగులేసినా 50 అడుగులేసినా భగవంతుడికి దగ్గరగా ప్రస్థానం అయ్యేటట్టుగా చేయగలరు ఆయన. దూరం జరిగిపోకుండా చూస్తారు. అంటే తెలిసి తెలియని తనంతో చెప్పారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అటు అనుకుని ప్రయాణం మొదలెడితే విశాఖపట్నానికి దూరంగా పోయారా లేదా? అలాగే అవుతుంది. ఆయన దారి చూపించగలిగిన వారై ఉండాలి. అందుకని వారు మొట్టమొదట దేశికులు కాబట్టే ఆరాధనా విధిని కూడా అంత గొప్పగా నిర్ణయించి షణ్మత స్థాపనాచార్యులై మోక్షము వరకు వెళ్ళడానికి 6 దేవతాస్వరూపాలని ఎవరిని పట్టుకోవాలో ఆయన నిరూపణం చేశారు. గణాపత్యము విఘ్నేశ్వరుడు, కౌమారము సుబ్రహ్మణ్యుడు, శాక్తేయము భగవతి, శైవము పరమశివుడు, వైష్ణవము శ్రీ మహావిష్ణువు, సౌరము సూర్యనారాయణమూర్తి. ఈ 6గురిలో ఎవరిని ఆరాధన చేసినా నువ్వు మోక్షం వరకు వెళ్ళవచ్చు అని నిరూపణం చేసి మనకు అందించారు. కాబట్టి ఆయన షణ్మత స్థాపనాచార్యులు. భక్తి స్తోత్రములు మనసు కరిగిపోయేటట్టుగా అంత అందమైన స్తోత్రములు ఇచ్చారు. లోకంలో సర్వసాధారణంగా అనురక్తి దేనికి ఉంటుంది అంటే, ఈ స్తోత్రం చేస్తే వెంటనే పెళ్ళైపోతుందండి, ఈ స్తోత్రం చేస్తే పిల్లలు పుడతారండి, ఈ స్తోత్రం చేస్తే మీకు డబ్బులు కలిసి వస్తాయండి అన్నారనుకోండి, దాని మీద అనురక్తి ఉంటుంది. కానీ దానికి పరిమితి ఉంది, అది ఉండవలసిందే. సంసారంలో ఉన్న తర్వాత అవసరాలు ఉంటాయి, కాదని ఎవరు అనరు. కానీ అది ఒక్కటే మాత్రం మనిషికి చరమలక్ష్యం కాదు, దానికన్నా చరమలక్ష్యం ఉంది. ఎందుకంటే 84 లక్షల యోనులలో తిరిగి, అది కొన్ని కోట్ల జన్మలు తిరిగిన తర్వాత ఇప్పటికొచ్చింది మనుష్య జన్మ. అది ఎంత కష్టమో అసలు రావడం చదువుతుంటే అయ్య బాబోయ్ ఎంత అదృష్టం రా అనిపిస్తుంది. అంత గొప్ప మనుష్య జన్మ వచ్చిన తరువాత అది సద్వినియోగం కాకపోతే ఉపయోగం ఏముంది? ఉపకరణం పోతుంది. పోయిన తరువాత మళ్ళీ కొన్ని కోట్ల జన్మల హీనోపాధుల్లోకి జారిపోతాడు. జారిపోకుండా ఉండాలి అంటే ఆ భక్తి ఏర్పడడానికి ఆయన భక్తి స్తోత్రములను ఇచ్చారు. ఈశ్వర సంపద మీరు ఇచ్చారు, ఈ శరీరాన్ని ఇచ్చారు, దీనితో పాటు నాకు అసలు ఆధ్యాత్మికమైన అభ్యున్నతికి నాకేం కావాలో అది ఇవ్వండి అని అడగగలిగిన గొప్ప ప్రార్థన ఇచ్చినది శంకర భగవత్పాదులే. అదే షట్పదీ స్తోత్రం. అందుకే అవినయమపనయ విష్ణు అని మొదలవుతుంది. నాకు ముందు అహంకారాన్ని తీసే ఈశ్వర అని. కాబట్టి అటువంటి స్తోత్రాలను ఇచ్చారు. మానస పూజ, నువ్వు పూజామందిరంలో కూర్చోక్కర్లేదు, నువ్వు ప్రయాణం చేస్తున్న కళ్ళు మూసుకొని మనసుతో పూజ చేసేయడానికి ఎంత బాగా చేసేయచ్చో. రత్నైకల్పితమానసం హిమజలై స్నానంచ దివ్యాంబరం అటువంటి స్తోత్రాలు ఇచ్చారు. మనకి పట్టుకున్నటువంటి అజ్ఞానము మోహము పోవడానికి ఎటువంటివి వింటే మన జీవితం చక్కపడి సరి అయిన మార్గంలోకి ఎడతామో అటువంటి మోహముద్గరం భజగోవింద శ్లోకాలు లాంటి శ్లోకాలు ఇచ్చారు. అట్లాగే దేని యందు బాగా తాదాత్మ్యత పొంది దేని వలన ఎక్కువగా మనం సాంసారికమైన ప్రయోజనముల యందు అన్వయం అయిపోతుంటామో, ఎక్కడ మనిషి తనకొచ్చిన అమూల్యమైనటువంటి వస్తువుల్ని పాడు చేసేసుకుంటున్నాడో అక్కడ హెచ్చరిక చేస్తూ ఆయన చేసిన శ్లోకాలు అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క వజ్రం. అటువంటి శ్లోకాలు ఇచ్చారు ప్రకరణాల్లో. దానికి ప్రబోధ సుధాకరం అని ఆయన ఒక గ్రంథాన్ని రచించారు. అందులో అనేక ప్రకరణాలు రాశారు. మనోనిందా ప్రకరణము, విషయ సంగ్రహ ప్రకరణము, భక్తి ప్రకరణము, మనోలయ ప్రకరణము, మాయాసిద్ధి ప్రకరణము, వైరాగ్య ప్రకరణము, ఇన్ని ప్రకరణాలు రాశారు. అందులో ఒక్కొక్క దాంట్లో 15-20 శ్లోకాలు ఉంటాయి, ఒకసారి ఇంకా తక్కువే ఉంటాయి కూడా. అందులో ఆ ప్రబోధ సుధాకరం కానీ చదివితే శంకర భగవత్పాదులు, అయ్య బాబోయ్ నేను ఇలా బతికేస్తున్నానా, ఇంత వయసు అయిపోయిందా, ఇంతకాలం అయిపోయిందా, అసలు ఈ ఆలోచన నాకు ఎందుకు రాలేదనిపిస్తుంది. అంత అద్భుతంగా మాట్లాడారు. నేను మీకు ఒక ఉదాహరణ చూపించాలి అంటే, ఆయన జీవితము అన్న కాలం గురించి మాట్లాడారు ఒక చోట. సర్వసాధారణంగా లోకంలో మనం చూడాలి అని ఎవరిని అనుకుంటాం? చాలా గొప్ప భోగం అనుభవించేటటువంటి వాళ్ళు, విశేష కీర్తివంతుల్ని చూడాలనుకుంటాం. కీర్తివంతుడు అంటే ఆయన ఏదో గొప్ప విషయం సాధించాడు కాబట్టి కీర్తి వచ్చింది. ఆయన ఏదో చాలా పెద్ద పదవిలో ఉన్నాడు, చక్రవర్తి
ఆయన అంతఃపురం, సింహాసనం, కూర్చోవడం, డాబు అంతా చూసావు. ఆ శరీరం కూర్చుంది సింహాసనం మీద, చూసావు, బాగుంది. కానీ శంకరులు అన్నారు, సింహాసనోపవిష్టం దృష్ట్యాయం మదమవాపలోకోయం తం కాలాకృష్ణతనుం విలోక్య నేత్రే నిమీలయతి. ఒక వ్యక్తి సింహాసనం మీద కూర్చుని ఉన్నాడనుకోండి, అంత గొప్ప సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి, అంత అధికారంతో ఉన్న వ్యక్తి అని చెప్పి కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తారు. ఆయన కనపడ్డాడు అనుకోండి, కొంచెం దగ్గరగా కనపడ్డాడు అనుకోండి, కళ్ళు పెద్దవి చేసుకుని ఆపాదమస్తకం తన్మయత్వంతో తాదాత్మ్యతతో ఆయన వంక చూస్తారు. ఆ శరీరం ఆయన వదిలిపెట్టేశాడు అనుకోండి, ఆ జీవుడు వెళ్ళిపోయాడు, అది శవం అయిపోయింది. ఎంతమంది వెళ్ళిపోలేదు? కారీరాజులు రాజ్యములు గెలవరే, గర్వోన్నతిం పొందరే, వారేరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే, భూమిపై పేరైనన్ గలదే శిబి ప్రముఖులను ప్రీతిని యశక్కాములై ఈరే కూర్కెలు వరలం తలపరే ఈ కాలమున్ భార్గవ. పార్థివ శరీరాన్ని పడుకోబెట్టి దండేశారనుకోండి, అప్పుడు వెళ్ళి చూసి దుర్భరం, చూడలేనని కళ్ళు మూసుకుంటాడు. అప్పుడు ఇలా చూసినవాడు ఇప్పుడు అబ్బా చూడలేనని కళ్ళు మూసుకుంటాడు. అక్కడ ఎక్కువసేపు ఉండడు. అంతసేపు ఆయన్ని చూడాలన్నవాడు, అంతసేపు ఆయన్ని చూసి మురిసిపోయినవాడు, ఆయన ఉండాలన్నవాడు ఆయన దగ్గర ఉండడానికి ఇష్టపడ్డా శరీరం దగ్గర దూరంగా వెళ్ళి బాధపడుతూ కళ్ళొత్తుకుంటూ మాట్లాడతాడు. ఏమయ్యా, అర్థం చేసుకున్నావా? శరీరాన్ని ఒకప్పుడు బాగా కళ్ళు తెరిచి చూసావు, ఒకప్పుడు అదే శరీరాన్ని ఒకసారి చూసి కళ్ళు మూసుకొని కళ్ళమ్మ నీళ్ళు వచ్చి దూరంగా వెళ్ళి నిలబడతావు. ఎందుకంటే అది శవం అవుతుంది, తప్పదు, ఒకనాడు అయిపోవలసిందే. అది భోగం పొందడం, ఆ విలువ పొందడం ఒంట్లో నువ్వు సద్వినియోగం చేసుకున్నప్పుడే అది ఉండగా ఉపయోగపడాలి. అది ఉండగా అంటే శరీరం ఉండగా కాదు, లోపల దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఆ దీపం నిధనం ఎప్పుడవుతుందో ఎవరికి తెలుసు? బుడగ ఎప్పుడు పగిలిపోతుందో ఎవరికి తెలుసు? నిత్యమా జీవితము నీటిపై బుగ్గ, నీటి మీద బుడగ ఎంతసేపు ఉంటుందంటే ఎవరు చెప్తాడు? ఎవడి శరీరం ఎంతసేపు ఉంటుందో ఎవరికి తెలుసు? ఆ ఉన్నప్పుడు నువ్వు వాడావా శరీరాన్ని, వాడకపోతే ఎంత పెద్ద సింహాసనం మీద కూర్చున్నవాడిని కళ్ళు విప్పి చూసినా ఒక్కసారి లోపల చైతన్యం వెళ్ళిపోయిన తర్వాత పడుకోబెట్టేస్తే వెళ్ళి చూసి నీకు ఎంత అభిమానమో అంత వరద కింద కళ్ళనీళ్ళు వచ్చేసి ఇక నేను అలా ఆయన్ని చూడలేనని దూరంగా వెళ్ళి నిలబడ్డావు. శరీరము యొక్క స్థితి చివరికంతే అది వెళ్ళిపోతుంది. అది ఉన్నప్పుడు నువ్వు ఎంత బాగా వాడుకున్నావు అన్నది ప్రశ్న. అది ఎంత బాగా వాడుకున్నావో అంతగా అభ్యున్నతిని పొందావు. గొప్ప ఉపకరణం ఉంది, దాన్ని సరిగా వాడుకోవడమే వాడుకోలేదు. అది ఉంటుంది ఏంటి, ఆ ఉపకరణం పడిపోతుంది ఒకనాడు, ఆ జీవుడు ఏమైపోతాడు? ఎందుకు పనికి వస్తుంది? ఇంకా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఎప్పటికో ఎన్ని కోట్ల జన్మల తర్వాతో ఇక మనుష్య శరీరం మళ్ళీ, అప్పుడు వలవల వలవల వల జీవుడు ఏడిస్తే వస్తుంది ఆ శరీరం. ఉన్నప్పుడు ఏం చేసావు? ఏం విన్నావు? ఏం చదివావు? ఏం అనుష్ఠానం చేసావు? ఏ పరోపకారం చేసావు? అది ఆలోచించు. శరీరం గురించి సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించు. కురుపుణ్య మహోరాత్రం, రాత్రి పగలు అని చూడకు, మంచి పని చేయి. ఎందుకంటే ఇది రేపు ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది, 30 ఏళ్ళకు ఉంటుంది, 40 ఏళ్ళకు ఉంటుంది, ఎవడికి తెలుసు? అది జాగ్రత్తగా ఆలోచించు. ఆయన ఒక్కొక్క ప్రకరణంలో ఒక్కొక్కటి మాట్లాడితే ఒళ్ళు జల్లుమంటుంది. అప్పుడు వయసు గుర్తొచ్చింది అనుకోండి, ఏంటి ఇన్నేళ్ళు అయిపోయా, ఏం చేశాను దీంతో? ఇవాళ 24 గంటల్లో నేను చేసిన మంచి పనులు అన్నవి ఎన్ని? ఎంతమందిని తిట్టాను, ఎంతమందిని విమర్శించాను? నిద్ర లేచిన దగ్గర నుంచి ఆ నోటిని సద్వినియోగం చేసిన దానికన్నా దుర్వినియోగం చేసింది ఎక్కువ. వాక్కుని ఇలా చూపించిన అహంకారం ఎక్కువ, చేసిన మంచి పని లేదు, ఇలా చూపించింది ఎక్కువ. అంత వయసులో అయిపోయిందా? ఇంకా అంత వయసు ఎలాగో ఉండవు. మరి ఏం చేద్దామంటావు ఆ శరీరంతో? ఇప్పటికైనా ఆలోచించు, చేయవలసింది చెయ్యాలి కదా. ఎంత గొప్ప ఒళ్ళు చురుక్కుమంటుందన్నమాట. అయ్యి బాబోయ్ అని జాగ్రత్త పడేటట్టు మాట్లాడతారు. అట్లాగే
మనోనిందా ప్రకరణం అని ఒక ప్రకరణం చేశారు ఆయన. అంటే నేను ఒక్కొక్క శ్లోకం ఉదాహరణకి చూపిస్తున్నాను ఆ నామం గురించి చెప్పడానికి. ఆ మనోనిందా ప్రకరణంలో అంటారు, హసతి కదాచిద్రౌతి భ్రాంతం సద్దశతి చోభ్రమతి హృష్టం కదాపి దుష్టం శిష్టంచ నిందతి స్తౌతి. భగవంతుడు నీకు మనసు ఇచ్చాడు. ఈ మనస్సు అనేటటువంటిది చాలా చాలా శక్తివంతమైన ఉపకరణం. ఎందుకని? దానికి 2 గొప్ప బలాలు ఉన్నాయి. అది యాంత్రీకరణం చేస్తుంది, వేగం కలిగి ఉంటుంది. నీకు భగవంతుని యందు అనురక్తి ఉంటే పొల్లు మాటలు మాట్లాడుతున్న వాళ్ళ దగ్గర కూర్చున్నా అంటూ నువ్వు మనసుతో ఉత్తమమైన విషయాల దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఉత్తమమైన విషయాల దగ్గర ఉన్నా నీ మనసుకు బలహీనత ఉంటే వెళ్ళకూడని దగ్గరికి మనసు వెళ్ళిపోతుంది. భగవంతుడిచ్చిన శక్తిని నువ్వు సద్వినియోగం చేసుకుంటావా, దుర్వినియోగం చేసుకుంటావా, నీ సాధన మీద ఉంది. అది చేత కాకపోతే మనసు దేనికి పనికి వస్తుందంటే హసతి, అప్పుడప్పుడు నవ్వుతూ ఉంటాడు. ఆ నవ్వినప్పుడు ఇంకా ఒళ్ళుపై తెలియదు. ఇవాళ ఎంత సంతోషమో అంటాడు, ఎగురుతాడు, గంతులేస్తాడు, ఆనందపడిపోతాడు, వాళ్ళని పలకరించేస్తాడు, వీళ్ళని పలకరించేస్తాడు, వాళ్ళని తడతాడు, వీళ్ళని తడతాడు, ఇంకా కింద మీద ఉండడు, అంత ఆనందపడిపోతాడు. అంతే, అకస్మాత్తుగా దుఃఖపడతాడు. ఏమయ్యా దుఃఖపడుతున్నావు అన్నారనుకోండి, నన్ను వాళ్ళు ఇలా అన్నారండి అంటాడు, సంతాపం చెందుతాడు. ఎందుకు అంటే దానికి ఒక కారణం. వాళ్ళు ఎవరో ఏదో అన్నారు, ఇక్కడెక్కడో నాకేదో జరిగింది, ఏడుపు మొదలెడతాడు. ఇన్ని గంతులు మనసువే, ఇంత ఏడుపు మనసుదే. పోనీ ఏడవడానికి సంతోషించడానికి ఏ కారణాలు లేవనుకోండి, ఏ కారణాలు లేవు, ఆయన మామూలుగా హాయిగా ఉండొచ్చు. కానీ ఆయన ఏం చేస్తాడంటే కదాపి ఒక్కొక్కసారి ఏదో కారణాన్ని వెతుక్కుని ఏడుస్తుంటాడు, లేకపోతే ఏదో కారణాన్ని తలుచుకు సంతోషిస్తుంటాడు. తప్ప ఒకేలా ఉండి ఆ మనసుని అసలు దేని వైపు పెట్టాలో, ఎక్కడ పెడితే ఎప్పుడూ శాంతిగా ఉంటుందో అక్కడ మాత్రం పెట్టడు. ఎక్కడ పెడితే శాంతిగా ఉంటుంది? భక్తితో భగవంతుడి దగ్గర పెడితే శాంతిగా ఉంటుంది. భగవంతుని యందు ఎక్కువగా మనసుని పెట్టే ప్రయత్నం అసలు సాధనే చేయడు. కాబట్టి 2, దుష్టం శిష్టంచ నిందతి స్తౌతి. ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే తనకి అనుకూలంగా అనిపించలేదు, ఆయనని మనం అలా అనొచ్చా, మన స్థాయే, ఆయన పట్ల మన నోటి వెంట అటువంటి వాక్కు రావచ్చా అసలు అన్న హద్దు ఉండదు. ఎంత మాట అయినా అంటాడు పెద్దల్ని. ఒక్కొక్కసారి దుష్టుల్ని వాళ్ళని ఇంత పొగడచ్చా, ఎంత తప్పు అని ఉండదు, అంత పొగుడుతాడు. 2 పాపాలే. ఇప్పుడు ఈశ్వరుడు ఇచ్చిన వాక్ ఎందుకు పనికి వచ్చినట్టు? ఆ మాట అనొచ్చా? వారు పెద్దలు అన్నప్పుడు అసలు నీకు ఆ మాట అనే అధికారమే లేదు. ఇక వారి గురించి నీకు మంచి చెడు విచారణ చేసే అధికారం నీది కాదు. నీకెందుకు ఆ విచారణ? అప్పుడు దోషం. దుష్టుడైన వాడని తెలిసి వాణ్ణి ఏమన్నా అంటే తనతో కలిసి ప్రవర్తించడేమో అని పొగుడుతూ ఉంటాడు, అది దోషం. రెండింటికి మనసేనా కారణం? నువ్వు దాన్ని ఏం వాడావు? ఈశ్వరుడు 2 అపూర్వ శక్తులతో దాన్ని ఇచ్చాడు. దేనికి వాడుకున్నావు? నీకు సంతోషం కలగడానికి వాడుకున్నావు. పోని వాడుకున్నవాడికి పోని సంతోషంగా ఉన్నావా? ఏడుస్తూ ఉంటావు. ఎప్పుడు ఇంతే జీవితం అంతా. ఇన్నేళ్లలో నేను భక్తి వలన ఇంత ప్రశాంతత పొందానండి, పూజ చేసుకుంటూ ఉంటే ఇవాళ నేను ఎంత ప్రశాంతంగా ఉన్నాను, జపం చేసుకుంటూ ఎంత ప్రశాంతంగా ఉన్నాను, గ్రంథపఠనంలో ఎంత ప్రశాంతంగా ఉన్నాను, భగవంతుడి గురించి ఇవాళ 1 గంటన్నర విని ఎంత ప్రశాంతత పొందాను అని నీ ప్రశాంతత కొరకు మనసుని ఇంద్రియములతో కలిపి ఈశ్వరుని యందు భక్తితో వినియోగించినది ఎంత? స్థూల శరీరాన్ని విలువ గుర్తించలేదు, సూక్ష్మ శరీరాన్ని భక్తితో అన్వయం చేసుకోలేదు. మరి ఈశ్వరుడు ఇచ్చింది దేనికి ఉపయోగపడినట్టు? ఈ మనుష్య జన్మ. అది పతనం అయిపోతే పోయే, మళ్ళీ 84 లక్షల జీవరాశుల్లో ఎన్ని కోట్ల జన్మల్లోకి వెళ్ళిపోతావు. నీ మనసు గురించి నువ్వు ఆలోచించద్దు, నీ శరీరం గురించి నువ్వు ఆలోచించద్దు. పిశాచాలంటావు, బయట ఎక్కడో ఉన్నాయంటావు. పిశాచం ఎక్కడుంది? నేనే పాలు పోసి పెంచుకుంటున్నాను ఒక పిశాచాన్ని. ఏమిటా పిశాచం అంటే, శంకర భగవత్పాదులు
అద్భుతమైనటువంటి మాట చెప్పారు. ఆయన అన్నారు, చిత్తం పిశాచమభవద్ ద్రాక్షస్యా తృష్ణయా వ్యాప్తం. ఒక వెర్రి కోరిక పెరిగిపోయింది అనుకోండి, ఇంకా నాకు అది ఎలాగైనా తీరాలి, అది తృష్ణ పెరిగిపోయింది అనుకోండి, అదే పిశాచం. అప్పుడు అది ఏం చేస్తుంది? మంచి చెడులతో పాపపుణ్యాలతో సంబంధం ఏం లేదు, అది అంతగా పిచ్చి ఆవేశంతో పెరిగిపోయింది కాబట్టి ఆ కోరిక అది తీరడం ప్రధానం. పిశాచం ఎలా పట్టుకుంటుందో నీ తృష్ణ నిన్న అలా పట్టుకుంది. ఆ తృష్ణని పెంచి పోషించింది ఎవరు? ఎక్కడో బయట పిశాచాలంటే ఏంటి? నీలోనే పిశాచాలని ఎన్నింటిని పెంచుకున్నావు ఆలోచించుకున్నావా ఎప్పుడైనా? ఎన్ని తృష్ణలో అంటే మీ వంటి వారి గురించి కాదు, చెప్తున్నవాడికి ఎక్కువ ఈ పిశాచాలు. శంకరాచార్యులు వారు నాతో ఎందుకు చెప్పిస్తున్నారు ఇవన్నీ అంటే, రే కోటేశ్వరరావు, విన్నవాళ్ళు ధన్యాత్ములు రా, వాళ్ళు మనసుని ఇంద్రియాలని చక్కగా వాడుకుంటున్నారు. పాడైపోతున్న వాడివి, పిశాచాలు ఎక్కువ ఉన్నవాడివి నువ్వే, అందుకని నీతో చెప్పిస్తే నీకు ఇవన్నీ వదులుతాయని నాతో చెప్పిస్తున్నారు శంకరాచార్యుల వారు. మిమ్మల్ని ఉద్దేశించి కాదు, నాకు నేను చెప్పుకుంటున్నావు ఇలాంటివి. కాబట్టి అది జగద్గురుత్వం అంటే. ఆయన ఇప్పుడు జగత్తులో ఎవరికి అన్వయం చేసి చెప్పట్లా, అసలు ఆ ప్రకరణాలు చదువుతుంటే ప్రబోధ సుధాకరంలో ఒక్కొక్కటి చదివినప్పుడల్లా ఒళ్ళు జల్లుమంటుంది. అయ్య బాబోయ్, నేను అసలు ఏమిటి చేశాను, ఏమిటి చేస్తున్నాను, ఎలా బ్రతికేస్తున్నాను, ఏం విలువ తెలుసు నాకు అనిపిస్తుంది. రుధిర త్రిధాతు మజ్జా మేధో మాంసాస్తి సంహతిర్దేహ సహ బహిస్త్వచాపినద్ధ తస్మాన్నో భక్ష్యతే కాకైః. లోపల ఒక వెలుగు వెలుగుతోందో, ఒక చైతన్యం, అది వెలుగుతున్నంతసేపు దీన్ని దేవాలయంలోకి వెళ్ళనిస్తారు, ప్రవచనానికి వెళ్ళనిస్తారు, మాట్లాడనిస్తారు, చేయి జాపితే ప్రసాదం పెడతారు, తీర్థమిస్తారు, ప్రదక్షిణం చేయనిస్తారు, అన్నీ చేయనిస్తారు. ఆ చైతన్యం ఒక్కటి పోయిందనుకో, ఇది పొరపాటున చైతన్యం పోయినప్పుడు ఎక్కడో ఏ దారి మధ్యలోనో ఎక్కడో పడిపోయిందనుకో, ఎవరు లేని చోట కాకులు తినేస్తాయి. అప్పుడు ఏం చేస్తాయంటే దాంట్లో చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అన్న 7 పదార్థాలని కుక్కలు, నక్కలు, కాకులు పీక్కు తింటాయి దాన్ని. లోపల వెలుగుందే అది పరమాత్మ, అది ఉన్నంతసేపే ఆ గౌరవం. ఎవరు నీకు రాసి ఇవ్వాలా ఇన్నాళ్ళు ఉంటుందని? మరి అది ఉన్నప్పుడు నువ్వు చేయవలసింది దీంతో. ఆ తర్వాత దీన్ని కాకులు తింటాయి, దాన్ని వదిలేస్తే అలాగా. ఇది శవం అని తెలుసుకోగానే కాకి వాలి తినడం మొదలెడుతుంది. అదే లోపల చైతన్యం ఉండగా నువ్వు తిరుగుతుంటే గోడ మీద ఉన్న కాకి గిరిపోతుంది. ఎవరిది గౌరవం, ఏమిటి ఇలా అంటావు? ఆ లోపల ఉన్నదాన్ని తెలుసుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేసావా? ఇక మిగిలిన జన్మల్లో కుదరదు. అసలు ఆ చైతన్యం గురించి, ఆ భగవంతుడి గురించి ఆలోచించావా? ఇచ్చిన ఉపకరణాన్ని ఏమైనా వాడావా? అలా ఒక్కసారి నమస్కారం చేసావా? ఆ ప్రేమతో, ఆ భక్తితో పూజ చేసావా ఎప్పుడైనా? ఒక్కొక్క శ్లోకం చదువుతుంటే భయం వేస్తుంది. ఆత్మబోధ అని ఒక గ్రంథం చేశారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, అసలు చెప్పడానికి కారణాన్ని మీరు మర్చిపోకూడదు. ముక్తిప్రదాయకాయ నమః, చిట్ట చివరి ప్రయోజనాన్ని కల్పించడానికి మనకున్న వాటిని మనం సద్వినియోగం చేసుకోవడం నేర్పుతారు. ముక్తి ఆయన తీసుకొచ్చి ఇచ్చేది కాదు, మనం పొందాలి. దానికి మనల్ని నడిపిస్తారు. మనం తింటే కదా మనకు బలం, మనం పడుకుంటే కదా మనకి ఉత్సాహం. మనం చెయ్యాలి, మనం చేయడానికి వాటి విలువ తెలియాలి, విలువ తెలిసేటట్టు చేస్తారు. చిట్ట చివర జ్ఞానం ఎంత గొప్పదో చెప్తారు. ఆత్మబోధ అని ఒక గ్రంథం చేశారు ఆయన. అందులో ఒక అద్భుతం, ఆయన ఏ చెప్పిన అద్భుతం, ఏదో నేను అంటున్నదని అద్భుతం అంటుంటాను. బోధన్యో సాధనేభ్యో హి సాక్షాన్ మోక్షైక సాధనం పాకస్య వహ్నివత్ జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి. ఆయన అన్నారు, వంట చేసుకోవాలి అని అనుకున్నాడు ఒక వ్యక్తి. బియ్యం ఉన్నాయి, పప్పులు ఉన్నాయి, చింతపండు ఉంది, మిరపకాయలు ఉన్నాయి, నూనె ఉంది, నెయ్యి ఉంది, కూరలు ఉన్నాయి, తరుక్కున్నాడు, అన్నీ ఉన్నాయి. అగ్నిహోత్రమే లేదు. వంట అవుతుందా? అన్నీ ఉన్నా వంట లేనిదే అసలు ఆ అగ్ని లేనిదే వంట ఎలా పూర్తవదో, జ్ఞానము కలగకుండా మోక్షము రాదు. అయితే జ్ఞానము కలగాలంటే
అసలు ముందు నీకున్న వాటి గురించి నీకు అవగాహన ఉండాలి. నాకింత గొప్ప శరీరం ఉంది, మిగిలిన ప్రాణులకు లేదు. నాకు వాక్కు ఉంది, నేను భగవన్నామని చెప్పగలను. నాకు ఈ శరీరం ఉంది, ప్రదక్షిణం చేయగలను. నాకు ఈ శరీరం ఉంది, దీంతో నేను గోసేవ చేయగలను. ఈ వాక్కు ఉంది, స్తోత్రం చదవగలను. ఈ చెవులున్నాయి, నేను వినగలను. అసలు దానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వకపోతే నువ్వు ఊళ్ళో దేనికోసం ప్రాధాన్యం ఇచ్చావో అవి ఊపిరాగ్గానే పోతాయి, దాంతో బంధం పోయింది. అసలు స్వార్థం అంటే నీ జీవుడి గురించి నువ్వు ఏమైనా చేసుకోవాలంటే చేయవలసింది ఏమైనా ఉంటే ఇదే, ఈ శరీరాన్ని దానికోసం వాడటమే. అది మొదలెడితే అగ్ని మీద పెట్టినది ఎప్పుడు పక్వమై వంట అయిపోయిందో అయిపోయింది. అలా నువ్వు అసలు మొట్టమొదట భక్తితో ఉండి కర్మాచరణం మొదలు పెడితే జ్ఞానం ఈశ్వరుడు ఇస్తాడు. అగ్ని వలన వంట వచ్చినట్టు జ్ఞానం వలన మోక్షం వచ్చింది. ఆత్మబోధ దగ్గర పూర్తి చేస్తారు. అంటే ఇంత అందంగా చెయ్యి పట్టుకుని మెట్టు 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 ఎక్కించి ముక్తి వరకు తీసుకెళ్ళగలిగినటువంటి సమర్థుడైనటువంటి గురువు, అంత గొప్ప ప్రబోధం చేయగలరు. ఆయన పాదములు పట్టుకుంటే అంత మార్పు తీసుకొచ్చి మనిషి శరీరాన్ని, మనసుని, కాలాన్ని సద్వినియోగం చేసుకునేటట్టు. అదేదో భారంగా బాధగా నా కర్మ ఇలా ఏమిటో, ఈ భక్తి ఏమిటో, నా బతుకు ఏమిటో, ఈ ప్రదక్షిణాలు ఏమిటో, ఓ చలనచిత్రం లేదు, ఓ నాటకం లేదు, ఓ పాట లేదు, ఏమిటో ఈ బతుకు ఇలా అయిపోయింది, ఎందుకు విన్నానో, విన్న దగ్గర నుంచి భయం పట్టుకుంది, ఆ భయంతో ఇలా చూస్తున్నాను, ఎందుకు చెప్పాడో ఆయన, రామాయణం చెప్పచ్చు కదా, భారతం చెప్పచ్చు కదా, ఇది చెప్దామని ఎందుకు అనిపించింది, నేను ఎందుకు వెళ్ళాను అని ఏడుస్తూ చేయడం కాదు. అబ్బాయి నాళ్ళకి విలువ తెలిసిందని సంతోషంతో చేయగలుగుతాడు, ఆనందంతో చేయగలుగుతాడు. అలా చేయకపోతే అది భారం అయిపోతుంది. దానివల్ల ఉపయోగం ఏముంది అంటే మనసు అక్కడ లేదు. మనసు అక్కడ ఉండడం అంటే ఏమిటి? సంతోషంతో, ఆనందంతో, ఉత్సాహంతో, పూనికతో చెయ్యాలి. అలా చెయ్యగలిగిన శక్తిని గురువుగా ఆయన అనుగ్రహిస్తాడు. అందుకని ముక్తిప్రదాయకాయ నమః అని. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.